ఆహా ఏమి రుచి తినరామై మరచి ఇంత తిన్నాగాని ఇలా పాడుతుంటే మా వాడు చూసాడు. అయితే స్టాప్ చేశానన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంకాయలు నీట్గా వాష్ చేసుకొని ఇలా 4 సైడ్స్ స్లిట్ చేసుకొని పెట్టుకోవాలి డ్రైగా. మళ్ళీ ప్యాన్ పైన డ్రై రోస్ట్గా నువ్వులు, ఒక పావు కప్పు నువ్వులు, 1 కప్ ఆఫ్ పల్లీలు అయితే తీసుకోవాలి. మంచిగా రోస్ట్ చేసిన తర్వాత కొంచెం దాని పీల్ తీసి పెట్టుకొని జార్లో అయితే పల్లీలు, నువ్వులు, నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లి, లవంగ 5 to 6 లవంగ వేసుకోవాలి. అండ్ చిటికెడు పసుపు, ఉప్పు, కారము అండ్ మీకు ఇష్టమైతే చింతపండు, ఒక రెబ్బ చింతపండు కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ ఫైన్ పౌడర్గా చేసుకొని మనము ఇలా వంకాయ 4 సైడ్స్ స్లిట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలలో ఆ పౌడర్ని ఫిల్అప్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసి అలా వంకాయల అన్నీ ప్లేస్ చేయాలి. తర్వాత మిగతా పౌడర్ కూడా దానిపైన వేసేసేయాలి. మళ్ళీ ఒక పైనుంచి ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 1 గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. అడుగంటకుండా ఉంటుంది. ఇలా 10 సెకండ్స్ మూత పెట్టేసేయాలి. ఇక్కడ చూడండి, మూత పెట్టి తీసిన తర్వాత ఇలా అయితే అవుతాయి అన్నమాట. మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అడగంటకుండా, బాగా అడగంటుతుంది, జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. అండ్ ఇది సెకండ్ టైం. మళ్ళీ థర్డ్ టైం చూడండి, ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం వంకాయలను కూడా టెస్ట్ చేయాలి. అవి స్మూత్ అయ్యాయా లేదా, స్మూత్ అయ్యేంత వరకు చేయాలి. ఇలా అయితే రెసిపీ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, అలా వేడి వేడి రైస్లో తింటే సూపర్ ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.